హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను మీకు చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మనకి చాలా ఈజీ అనమాట. కాకపోతే చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యి మీరు మనకి మెజర్మెంట్స్ అనేవి ఎక్కువ పెట్టుకుంటారు. సో నేను పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకేమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కూడా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 26 నడుము, అలాగే బస్ట్ బ్యాండ్ వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ అనమాట. ఎగ్జాక్ట్గా మీకు ఇవే మెజర్మెంట్స్ అనేవి ఉంటే నేను ఎలా కట్ చేశానో యాస్టీస్గా అలాగే కట్ చేయండి. మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ 28 నడుము అంటే 28 ఇంచెస్ కానీ 29 ఇంచెస్ కానీ ఉంటే ఎలా మన మార్కింగ్ అనేది చేసుకోవాలి కూడా చూపించాను ఈ వీడియోలో. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 80 పాయింట్స్ ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ కోసం ఇలా ఇది వచ్చేసి 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ 4 ఫోల్డింగ్స్ లాగా వేసుకోవాలి. సో ఇలా 4 ఫోల్డింగ్స్ లాగా వచ్చేసి సమానంగా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇటు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ హ్యాండ్స్ కటింగ్ కోసం వచ్చేసి నేను కింద వైపున వచ్చేసి మనకి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఇది కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కి కింద వైపున హెమ్మింగ్ పట్టి కోసం ఫోల్డింగ్ అనేది వేస్తాం కదా. సో దానికోసం ఒక లైన్ అనేది గీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనం హెమ్మింగ్ ఫోల్డ్ చేస్తాం కదా. సో అందుకోసం ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి 1 ఇంచ్తో. సో ఇలా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ పొడవు వచ్చేసి నేను 8 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో ఇలా 8 ఇంచెస్కి ఒక మార్కింగ్, మళ్ళీ తర్వాత పైకి మన కుట్టు కోసం కావాలి కదా. సో అందుకోసం ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. సో ఇలా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఇది ఎందుకంటే ఇలా షేప్ తీయడం కోసం అనమాట. సో ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క మనకి ఇక్కడ చంక భాగం దగ్గర వచ్చేసి 6.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేశాను. తర్వాత ఇక్కడ కింద వైపున వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. సో 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కింద వైపు 2 ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం, ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కర్వ్ అనేది ఇలా ఫ్రీ హ్యాండ్తో తీసుకోవాలి. సో తీసుకొని ఇలా స్కేల్తో ముందుగా లైన్స్ అనేవి తీసుకుందాం. సో ఇలా హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి. సో హ్యాండ్ లోత్ కోసం వచ్చేసి టేప్ని ఇక్కడ మనం ఎక్స్ట్రా మనకి ఎగ్జాక్ట్ కుట్టు వరకు మార్కింగ్ అనేది చేస్తాం కదా. సో అక్కడికి ఇలా టేప్ని అయితే పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేసాం కదా. సో ఈ 1 ఇంచ్ వరకు ఇలా చూసుకొని సో ఇక్కడికి ఈ టేప్ని అయితే ఇలా ఫోల్డింగ్ అయితే వేయాలి. సో వేస్తే ఇక్కడ మనకి సెంటర్ మనకి పాయింట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత ఇక్కడ 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ అనమాట. సో ఇలా 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ, 1 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఇలా తీసుకొని సో మనం ఇలా హ్యాండ్ లోత్ అనేది ఫ్రీ హ్యాండ్తో ఇలా గీస్తూ ఇందులోకి అయితే కలపాలి. సో ఇలా ఈజీగా మనం హ్యాండ్ లోత్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ముందుగా ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చే 2 పీసెస్కి ఈ లోత్ అనేది తీసుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి. సో ఇక్కడ నుంచి టేప్ ఇక్కడ వరకు ఎంత అవుతుందో చూసుకొని టేప్ని ఇలా ఫోల్డింగ్ అనేది వేసి మధ్యలోకి మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట.
సో ఇలా ఒకవైపు హ్యాండ్స్ మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, సేమ్ ఈ మార్కింగ్ మీద నుంచి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇటువైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం నేను ఇలా 2 folds లాగా వేస్తున్నాను. సో ఇలా 2 folds లాగా వేసుకున్న తర్వాత కింద వైపు వచ్చేసి మనకి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండవు కాబట్టి సో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి మనం కింద నడుం పట్టి అనేది అతుకుతాం కదా, సో అందుకోసం. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకి 13 inches అనమాట. సో చిన్న సైజ్ బ్లౌజ్ ఇది కాబట్టి 13 inches. సో ఇలా 13 inches ఈ లైన్ దగ్గర నుంచి 13 inchesకి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఎగ్జాక్ట్గా 13 inches మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం పైన షోల్డర్ అతుకుతాం కదా, సో అందుకోసం ఇంకొక మార్కింగ్ కూడా చేసుకోవాలి. సో చేసుకొని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోవాలి. సో ఇలా సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 5 inchesకి పెడుతున్నాను. సేమ్ 5 inchesకి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ కోసం మార్కింగ్ అనేది చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నేను 5 inchesకి అయితే పెడుతున్నాను. సో పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి. సో గీసుకున్న తర్వాత ఇక్కడ 1 inchకి ఒక మార్కింగ్ అనేది చేసి ఇలా ఆర్మ్ హోల్ షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 2.5 inchకి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో 1/2 inch 1/2 inch పోగా మనకి 2 inchesకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఇది 26 నడుము అనమాట. సో 26 నడుము అనేది ఉంటే ఇలా టేప్ని 4 foldings లాగా వేసుకోవాలి. సో ముందుగా వచ్చేసి ఇలా 26 వరకు ఒక ఫోల్డింగ్ అనేది వేసి మళ్ళీ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. సో ఎంత వచ్చింది, 6.5 inches అయితే వచ్చింది. సో 6.5 inchesకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని 1 inch వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ అనేవి పెడతాం కదా, సో దానికోసం కూడా ఒక 1 inch అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో తర్వాత 2 inches వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 26 నడుము వచ్చేసి 26 inches. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ట్ భాగం వచ్చేసి మనకి 32 inches అనమాట. సో ఇక్కడ నడుము అనేది తక్కువ ఉంది, మనకి బస్ట్ పాయింట్ అనేది వాళ్ళ కస్టమర్కి ఎక్కువ ఉందన్నమాట. సో అందుకోసం ఇక్కడ 32 inches ఉంది. సో ఈ 32 inchesకి మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తెలవడం కోసం ఇలా టేప్ని ముందుగా 2 folds లాగా ఇలా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే 4 foldings లాగా మనం ఇది టేప్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఇలా చూసుకొని ఎగ్జాక్ట్ ఎంత వచ్చింది, మనకి 8 inches అయితే వచ్చింది. సో ఈ 8 inchesని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా 8 inchesకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా 2 inches ఖర్చుల కోసం అనమాట. సో ఇలా చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా నేను లైన్ అనేది గీస్తున్నాను. సో ఇలా సో ఇప్పుడు ఒకవేళ మీకు 28 నడుము అంటే మనకి 28 కనుక ఉంటే ఇక్కడ నడుము యొక్క వెడల్పు అనేది, సో ఇక్కడ మనం ఇంకొక కొంచెం ఇక్కడ వరకు పెంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి 32 inches ఉంటే ఎగ్జాక్ట్గా సేమ్ ఇంతే ఉంటుంది, మనకి స్టిచ్ అనేది ఇలా వెళ్ళకుండా స్ట్రైట్గా ఇట్లా వస్తుంది అనమాట. సో అంతే, దాదాపు మనకి 28 నడుము సైజు ఉన్నా కూడా ఇవే మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి. సో కొంచెం ఇక్కడ మనం 1/2 inch అనేది ఇక్కడ పెంచుకుంటే సరిపోతుంది అనమాట. సో వాళ్ళ మెజర్మెంట్ తగ్గట్టు. సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను 9.5 inchesకి అయితే పెడుతున్నాను. సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సో ఇది సరిపోతుంది అనమాట. సో ఇక్కడ 2.5 inch వెడల్పు కోసం ఒక మార్కింగ్ అనేది చేసి ఇలా స్ట్రైట్గా బాక్స్ షేప్లో ఇలా మార్కింగ్ అనేది చేసుకొని సో ఇక్కడ రౌండ్ సర్కిల్ లాగా రౌండ్ నెక్ అనమాట వీళ్ళది కస్టమర్స్ది. సో ఇలా రౌండ్ నెక్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇలా సో ఇప్పుడు మనకి ఇది నెక్ వచ్చేసి 9.5 inches, మనకి షోల్డర్ వచ్చేసి 5 inches, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5. సో ఇలా సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇలా మనం ఎగ్జాక్ట్ ఇలా బాడీ పార్ట్ కనుక మనం మెజర్మెంట్స్ అనేది చేసుకుంటే దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా మార్కింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి, నేను అది కూడా చూపిస్తాను.
సో ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాస్టీస్గా నేను ఈ న్యూస్ పేపర్ అయితే కట్ చేసుకున్నాను. సో న్యూస్ పేపర్ ఆధారంగా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. సో సేమ్ ఎలా అయితే మనకి బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ పేపర్ అయితే కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ముందు మనం ఇలా ఇటువైపు వచ్చేసి హ్యాండ్స్ మార్కింగ్ అనేది చేసాం కదా, సో ఇక్కడ వరకు. సో ఇలా తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం వచ్చేసి మనం ఇలా క్రాస్ లో అయితే ఈ పేపర్ని అయితే వేసుకోవాలి. సో ఇది క్రాస్ కట్ అంటే మనకి క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్ లో అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఈ పీస్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందని చూసుకొని ఒకసారి ఇలా అయితే వేసుకోవాలి. సో వేసుకొని ఈ న్యూస్ పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీస్ గా ఇలా మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. సో ఇలా యాస్టీస్ గా మార్కింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఈ పేపర్ని అయితే తీసేయాలి. సో తీసేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మందం లోపలికి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇది ఎందుకంటే మనం ఇక్కడ ఈ టక్స్ అనేది మార్కింగ్ అనేది స్టిచ్ చేస్తాం కదా, ఇలా చేసినప్పుడు పైకి వెళ్తుంది. సో అందుకోసం. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి 5.5 ఇంచెస్ అనేది సరిపోతుంది. సో ఇలా ఒక స్క్వేర్ బాక్స్ లాగా గీసుకొని తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. సో ఇలా మార్కింగ్ అనేది రౌండ్గా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్కి ఒక ఫోల్డింగ్ లాగా అంటే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ సేమ్ ఎంత అయితే ఉందో సేమ్ అంతే మార్కింగ్ అనేది చేసాం కదా. సో ఇక్కడ సేమ్ పట్టీలు అనేవి రావాలి కాబట్టి ఇలా మార్కింగ్ అనేది 2 ఇంచెస్కి చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. సో గీసుకున్న తర్వాత ఇక్కడ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా అయితే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే క్రాస్లో నేను ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా, ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలని. జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టీల వైపు వచ్చేసి 1.5 ఇంచ్ పైకి ఇలా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత సో ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది నడుము కంటే ఎక్కువగా ఉంది, 32 ఇంచెస్ చెస్ట్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకున్నాను అనమాట. మరి చిన్నగా ఉంటే మాత్రం ఇక్కడ నుంచే ఇలా క్రాస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. బస్ట్ పాయింట్ వాళ్ళది ఎలా ఉందో దాన్ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్గా ఇలా 1 ఇంచ్ పైకి అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 2.5 ఇంచ్కి మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది కదా. సో తర్వాత ఇక్కడ మధ్యలో మనకి ఇలా పెట్టిన తర్వాత ఈ టేప్ ఇలా ఫోల్డింగ్ అనేది వేస్తే ఎంతైతే వస్తుందో అక్కడ సో ఇలా మనం ఇక్కడిది మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఒకసారి నా హ్యాండ్ గమనించండి మీరు. సో నేను ఎలా షేప్ అనేది తీస్తున్నాను అనేది. సో ఇక్కడ నుంచి ఇలా కలుపుతూ ఇక్కడ వైపుకి ఇలా షేప్ అనేది తీసుకోవాలి. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. 1కి 2 సార్లు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే వస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్. సో ఇది వచ్చేసి మనకి మధ్యలో అనమాట. సో ఇలా చేసుకోవాలి. సో ఇటువైపు కూడా మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది అతికినప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది. సో అందుకోసం ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ అనేది పెడుతున్నాను అనమాట. సో మెయిన్ డాట్ కోసం. సో ఇలా మెయిన్ డాట్ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సో వీటి రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా థర్డ్ది సో ఈ చంక భాగం దగ్గర టక్స్ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత కస్టమర్కి ఒకవేళ 4th టక్ కనుక ఉంటే వాళ్ళ బ్లౌజ్కి ఇక్కడ కూడా వీటిని బేస్ చేసుకొని ఇక్కడ 4th టక్ అనేది ఇచ్చుకోండి. సో ఈ కస్టమర్కి అయితే జస్ట్ ఈ 3 ఉన్నాయన్నమాట. సో అందుకే నేను ఇక్కడ ఈ 4th టక్ అనేది ఇవ్వట్లేదు, అందుకే ఇక్కడ 1 ఇంచ్ అనేది పైకి తీసుకున్నాను అనమాట. ఒకవేళ 4th టక్ కనుక వేసుకోవాలనుకుంటే ఇక్కడ కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. సో ఇలా సో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఈ బస్ట్ పాయింట్ ఎప్పుడైనా కూడా వాళ్ళ బస్ట్ మనకి ఎలా అయితే ఉందో దాన్ని బట్టి మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఇది ఇక్కడ బస్ట్ పాయింట్ అనేది తక్కువగా ఉంటే ఈ క్రాస్ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా ఇప్పుడు ఈ ప్లేస్ అనేది తగ్గుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ అనేది చేసాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ పార్ట్ అనేది ఉంది కదా, సో ఇదే మనకి సేప్ పట్టీలకు యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ సేప్ పట్టీ కోసం కూడా వచ్చేసి మనం ఒక 1/2 ఇంచు ఇలా మనం కిందికి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే మనం ఇక్కడ సేప్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. సో మళ్ళీ మనం సపరేట్ సేప్ పట్టీ కోసం మార్కింగ్స్ అయితే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ మనకి 2 పీసెస్ అనేవి వెళ్తాయి ఆల్రెడీ. సో ఇంకొక మనం 2 పీసెస్ వచ్చేసి ఇక్కడ కానీ, సో మనకు ఇక్కడ లేదా ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ ఒక 2 పీసెస్, ఇక్కడ ఒక 2 పీసెస్ లేదా ఇక్కడ 2 పీసెస్ మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో మనం కటింగ్ అనేది చేసిన తర్వాత దాన్ని బట్టి ఇంకొక 2 పీసెస్ అనేవి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడనే మనకు సేప్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. సపరేట్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కటింగ్ అయితే చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనకు అయిపోయింది అనమాట. సో వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి. మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ కనుక మీకు కరెక్ట్గా తెలిసింటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి పెట్టండి. నేను వాటిని కూడా ఇలా న్యూస్ పేపర్ పైన కానీ బ్లౌజ్ పైన కానీ మీ మెజర్మెంట్కి తగ్గట్టు బ్లౌజ్ కటింగ్ అనేది చేసి చూపిస్తాను. సో మీరు కూడా యాస్టీస్ అలానే కటింగ్ అనేది చేసుకుంటే మీరు స్టిచ్చింగ్ అనేది డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో ఎలా అనిపించింది, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.